హాయ్ అండి, నమస్తే. నీ కమల్ని. సో మనం ఈ సంవత్సరం ఫస్ట్ వీడియో కాటను. సో పత్తిలో మనం మే 31న వేసాం. ఫస్ట్ టైము ఈ ఏరియాలో, మా ఏరియాలో నందిగామ ఏరియాలో కూడా వేయడం అని చెప్పాను. ఎందుకంటే వర్షాలు ముందుగా పడడం వల్ల పుష్ప ఒకటి, దాంతోపాటు సూపర్ బంటి ఒకటి పెట్టడం జరిగింది. సో పుష్ప కూడా చాలా బాగుంది. వేరే రైతు కూడా నాకు చెప్పారు. నాకు కూడా పుష్ప చాలా బాగా నచ్చింది. సూపర్ బంటి తోపు. సో ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూశాను కాబట్టి మా ఏరియాలో అయితే సూటబుల్ అవుతుంది. దాంతోపాటు మనం ఫస్ట్ స్ప్రే మోనోసాఫ్ కాన్ఫిడార్ స్ప్రే చేసాము. దాని తర్వాత మనకి స్ట్రైకర్ కొట్టాము. సో స్ట్రైకర్ కొట్టిన తర్వాత 20 రోజుల వరకు పట్టుకోలేదు. దాని తర్వాత మళ్ళీ కూపర్ కొట్టాము. సో కూపర్ కొట్టిన తర్వాత మళ్ళీ 15-20 రోజులకి కానీ మళ్ళీ డైనమిక్ కొట్టాము. సో ఈ 3 స్ప్రేలతో మనమైతే గనక ఈ 3 ఫస్ట్తో ఒకటి 4 స్ప్రేలతోనే మనం పత్తిని అనేది వదిలేయడం జరిగింది. అధికమైన వర్షాలు అనమాట. ఇంకా ఏంటంటే పొలం మీద పడి వచ్చేస్తూ ఉన్నాయి. కానీ మనకి ఆల్రెడీ నేను మీకు చూపించినప్పటికే బాగా కాపు సెట్ అయింది. సో మేలో వేసుకోవడం, మే ఎండింగ్కి వేసుకోవడం అనేది కరెక్టే. ఎందుకంటే సో ఎంత వర్షాలు పడినా కానీ గుడ్డికాయలాగా లేదు, పత్తి అనేది బాగా ప్యూర్గా ఇచ్చేస్తుంది అనమాట. సో మనం ఈ పాదక్కో 3 ఎకరాల్లో దాదాపు ఒక 30-35 క్వింటాల వరకు కూడా వచ్చే విధంగా మండి అయితే పడడం జరిగిందని చెప్పి మా ఫాదర్ చెప్తున్నారు. సో అది కూడా చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. సో అంటే మనం ఒక 3 స్ప్రేల్లోనే నేను దాదాపు 10 క్వింటాల పైచిలకు దిగుబడి నాకు అయితే కనుక ఈ పత్తి చేలో రావడం జరిగింది. యాక్చువల్గా ఇంకా వర్షం పడకపోతే అంత భారీ వర్షాలు పొలం మీద నీళ్ళు పట్టేటట్టు ఇంకా నా తెలిసి 5-6 క్వింటాల పైన ఈజీగా వచ్చేది. అంత కాపు మీద అంత వర్షాలు పడినాయి. సో మీకు ఆ వీడియోలో కూడా చూపించాను చేలో మీద నుంచి నీళ్ళు రావడం. సో మొన్న కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి. నేను యూరియా ఎకరానికి ఒక కట్ట లెక్క చల్లి ఈ పండాకు సమస్య వచ్చింది కాబట్టి ఇది వదిలేసేసి ఒక కట్ట యూరియా చల్లేసి దాని మీద 3-19 బోరాను మెగ్నీషియం స్ప్రే చేసి ఏదన్నా ఇగురు మంచిగా పుట్టిందంటే స్ట్రైకర్ ఒకసారి, మళ్ళీ 15-20 రోజుల తర్వాత కోపర్ వేసి ఒక 2 స్ప్రేలు చేస్తే ఏదన్నా 4 క్వింటాలు అవుద్దేమనే ఆలోచన అయితే ఉంది. సో వస్తుందా రాదు అనేది చూపిస్తాను మీకు. సో ఎంతవరకు లేదు, ఇట్లానే ఉంది, పెద్ద ఇగుర్లు రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇదంతా కూడా కొంత ఏరియా గర్భనేల బాగా. సో ఈ గర్భనేల ఎంతవరకు రెస్పాండ్ అవుద్ది అనేది చూడాలి. సో బాగుందంటే కనుక ముందుకెళ్తాను, బాగులేదంటే ఏదో ఒకటి తీసి పెసర్ లాంటిది అయితే కనుక వేయొచ్చు. ఎందుకంటే టైం అక్టోబర్లోనే ఉన్నాం. మామూలుగా పాదుకులు పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా వేయరనమాట. సో అందుకని నాకైతే కనుక ఈ రకంగా వెళ్ళడం అయితే బాగుంది. సో వాటర్ సోర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క రైతు కూడా కొంత మేలో వెళ్తే కొంత పత్తి తీయడానికి కొంత ఈజీగా పగులుతుంది, కారిపోయేటట్టు పత్తి పగులుతుంది. మీకు అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఎందుకంటే మనం ప్రతిదీ కూడా రివ్యూ చేస్తాము. ప్రతి రిజల్ట్ మీకు కల్లారా కనపడే విధంగా చెప్తున్నాను. సో మందులు కూడా కొట్టినప్పుడు కూడా మంచి రిజల్ట్ మీకు పత్తి చూడండి. సో చూడండి ఎలా పగిలిందో. మామూలుగా వర్షాకాలం ఈ టైంలో కనుక కాయలు పడితే కనుక అవన్నీ కూడా కుళ్ళిపోతాయి.